ఎరా పాదు, ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఈ మధ్య కనిపించట్లేదు అసలు. ఏరా ఏమైనా చేస్తున్నావా, అలాగే ఖాళీగా ఉంటున్నావా? ఏం సంగతి మరి? నేను బాగున్నాను అంకుల్. అబ్బే అసలు నేను ఈ మధ్యన ఖాళీగా ఉండట్లేదు అంకుల్. అందులోనే చాలా కమర్షియల్గా కూడా ఉంటున్నాను. నేను ఏం చేస్తున్నానో ఎక్కడుంటున్నానో చెప్పాలంటే ఓ 10,000 ఖర్చు అవుద్ది అంకుల్. అలాగే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టావా, లేకపోతే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగడానికి ఓ 1,00,000 ఖర్చు అవుద్ది అంకుల్. ఇది కాకుండా మీకు ఆతృత ఎక్కువయ్యి ఖాళీగా ఉండడం ఎందుకురా, ఎక్కడో చోట ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, అది ఇది అని చెప్పేసి విసికించి ఏదో ఆపరేషన్ చేశారనుకోండి, దానికి ఒక 5 లక్షలు ఛార్జ్ చేస్తాను అంకుల్. ఆ 5 లక్షలు మీరు ఇచ్చారంటే మీ వేరు చెప్పి బిజినెస్ పెట్టుకుని జీవితాన్ని అలా నడిపించేస్తాను అంకుల్. ఇంకా మీకు ఆతృత దాకా అదేంట్రా ఇదేంట్రా, అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది, ఆడిలా ఉన్నాడు ఈడిలా ఉన్నాడు అని చెప్తే ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను అంకుల్. టోటల్గా మీరు ఒక 7 లక్షలు ఇచ్చారంటే ఆ 7 లక్షలు తీసుకుని మంచిగా బిజినెస్ చేస్తూ ట్రిప్లు వేస్తూ లైఫ్ని లీడ్ చేస్తాను అంకుల్. ఓకేనా? ఇలా అయితే ఈ డీల్ ఓకే అంటే కనుక మీరు ఎన్ని ప్రశ్నలన్నా ఇవ్వచ్చు, ఎన్ని ఆరాలన్నా తీయొచ్చు అంకుల్. ఏమంటారు? దీనికి ఓకేనా మరి? నువ్వు చాలా కమర్షియల్ అయ్యావరా అయ్యా. నీ కమర్షియల్ దెబ్బకి నేను తట్టుకోలేను రా అయ్యా. ఉంటానులే నాయనా.